ఫిష్ మంచూరియా తయారు చేస్తున్నాను. ఓకే, సో దీనికోసం ఏంటంటే కొంచెం మనకు బోన్లెస్ కావాలి ఫిష్, అదొక్కటి చేసుకుంటే హ్యాపీగా మనం ఇంట్లోనే ఫిష్ మంచూరియా తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం దీంట్లో మంచూరియా ఏ రకంగా చేసుకున్నా, ఏ వెజిటబుల్లో చేసుకున్నా డీప్ ఫ్రై చేస్తాం. కాబట్టి ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, దీంట్లో సరిపడా ఉప్పు, అంటే ఇది మనం మ్యారినేషన్కి వేసుకుంటున్నాం. కొద్దిగా కారం వేస్తున్నాను, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే. అలాగే మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో దట్ ఫస్ట్ ఆ ముక్కలకన్నీ కూడా ఇవి బాగా పట్టేస్తే ఆ లోపల వరకు కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. ప్లస్ ఆ ఫిష్లో కూడా కొంచెం ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం పోతుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం నేను యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ మనకు వాటికి మంచి కోటింగ్ కొరకు కొద్దిగా మైదా, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, దీంట్లో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఫిష్ కాబట్టి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఇక్కడ, కొంచెం. ఓకే, ఒకసారి ముక్కలకు బాగా పట్టిన తర్వాత దీంట్లో నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనం ఎగ్ని యాడ్ చేసుకున్నాం. అదేంటంటే మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది, అలాగే బ్యాండింగ్ అనేది కరెక్ట్గా పట్టుకునేవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, కొద్దిసేపు పెట్టేసి మనం పక్కన పెట్టేస్తే కొంచెం అది మ్యారినేట్ అవుతుంది, లోపల వరకు ఆ ఫ్లేవర్స్ కూడా పోతాయి. ఆయిల్ ఇక్కడ మార్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. దీనికి టెంపరింగ్ ఇచ్చుకుంటాం కదా, కొద్దిగా మనకు ఆయిల్ అనేది వేడి కావాలి. ఇలాగా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని సో దీంట్లో మెయిన్గా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి. మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు. తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, ఈ రెండు కొంచెం క్వాంటిటీకి తగ్గట్టుగా మంచిగా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఓకే, సో ఇలా వేగుతూ ఉంటాయి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది, నాన్ వెజ్ కాబట్టి. ఓకే, సో ఈలోగా ఇక్కడ మనకు ఆయిల్ కూడా
వేడైపోయింది. దీంట్లో మనం ఒక్కొక్కటిగా మనం ఈ ఫిషెస్ని ముక్కల్ని వేసేసుకుందాం. సో విడివిడిగా వేసుకోవాలి, అక్కడోటి ఇక్కడోటి అలా అతుక్కోకుండా ఉంటాయి. మంట కూడా కొంచెం చిన్నగానే ఉంటే బాగుంటుంది మనకి. దీంట్లో ఉల్లిపాయలు ఇలా ఇవి అడిషనల్గా ఉంటే బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇవి ఎక్కువగా మనకు వేగనక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. మధ్య మధ్యలో ఆ ముక్కతో పాటు ఇవి కూడా నంచుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్, అలాగే టమాటో సాస్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా లోకల్ ఫ్లేవర్స్ కోసం కొంచెం గరం మసాలా, అలాగే సరిపడా ఉప్పు. ఇక్కడ ఈ సాస్కు సరిపడా ఉప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, ఇదేంటంటే మనకు కొంచెం చిక్కదనం కొరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లైట్ ఆ సాస్లా ఉంటే బాగుంటుంది కదా. ఇదొక మనకు బాయిలింగ్ రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకో. ఓకే, సో నెక్స్ట్ ఈ చాప్ ముక్కల్ని కూడా అన్ని వైపులా కొంచెం టర్న్ చేసుకుంటూ, సో ఫాస్ట్గా వేగిపోతాయి మనకు చాప్ ముక్కలు కాబట్టి. అదే మిగతా మనం గోబీ వేసుకున్నా, లేకపోతే వెజిటేబుల్లో వేసుకున్న, చికెన్ వేసుకున్నా కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బస్ ఇక్కడ ఫిష్ మనకు వేగడానికి చాలా చాలా తక్కువ టైం తీసుకుంటుంది మిగతా అన్నిటితో పోలిస్తే. అంటే సీ ఫుడ్, క్రాబ్ అంటే పీతలు ఒకటి వదిలేస్తే మిగతా అన్నీ కూడా మనకు ఫాస్ట్గానే వేగిపోతాయి. కొంచెం కలర్ వచ్చేస్తే మనకు ఇది సరిపోతుంది, రైట్. సో ఇలాగా ఇక్కడ మనకు మరుగు వచ్చేసింది కదా. దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న కార్న్ఫ్లవర్, చూసి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. మరి ఎక్కువ వేసేస్తే కూడా మొత్తం అది డ్రైగా అయిపోతుంది. ఇది సరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం.
రైట్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి చేప ముక్కలు కూడా వేగిపోయాయి కదా మనకు, దీంట్లో యాడ్ చేసేసుకుందాం సాస్లో, మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్లో. ఓకే, ఒక్కసారి బాగా కలిపేసుకొని సో మొత్తం అన్ని వైపులా తిప్పేస్తే దానికి మంచి కోటింగ్లా కూడా వస్తుంది ఆ ఫిషెస్కి, ముక్కలకి. రెడీ అయిపోయింది మనకు ఫిష్ మంచూరియా. సో దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైనుంచి కొంచెం కొత్తిమీర, దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసుకున్న బాగుంటుంది, ఆ గ్రీన్ కలర్ లీఫ్ అనేది. ఓకే, సో వేడివేడిగా ఫిష్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఫిష్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు పావు కేజీ, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 3 టేబుల్ స్పూన్లు, గుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఫిష్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్డు కొట్టి వేసి కలిపి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక అందులో సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న ప్యాన్లో వేసి కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ మంచూరియా రెడీ.